సో ప్రతిదానికి దానికి మనకి కామన్ గా అనిపించవచ్చు కానీ ద వే వి డిస్కస్ విల్ బి డిఫరెంట్ అన్నమాట. ఓకే, why this test and what test it is? paired sample test అంటాం అన్నమాట. మనకి paired sample test లో ఏమవుతుంది అంటే మనకి we will be taking two samples, so two different factors of same sample. దీనికి sample వచ్చేసి సేమ్ ఉంటుంది అన్నమాట. అది సరే, ఒకసారి వాళ్ళకి పింగ్ చేయి ఎవరెవరికి ఏమేమి ఆబ్సెంట్స్ ఉన్నాయి, ఏ డేట్స్ లో ఉన్నాయని. ఓకే, వచ్చారు. లాస్ట్ మంత్ 3 లీవ్లు నీ. సరే, ఇక్కడ ఇమేజెస్ ఇది మనం ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. వీఆర్ రిలేటింగ్ టూ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. అక్కడ నీకు ఏం తెలుస్తుంది అంటే హౌ దిస్ ఫ్యాక్టర్ ఈజ్ సిగ్నిఫికెంట్, అంటే దీని యావరేజ్ దాని యావరేజ్ ఒకలాగే ఉంది అంటే ఇట్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనమాట, సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్, అండ్ దిస్ వాల్యూ విల్ బి హ్యావింగ్ సిగ్నిఫికెన్స్ ఆన్ లైకింగ్ ద డిజైన్ అని. ఓకే, సో ఆ రెండిటి వాల్యూస్ డిఫర్ ఉన్నాయి అనుకో, సో మనకి నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు జనరల్గా డిఫరెంట్. ఇక్కడ అన్ని కూడా మనం బెస్ట్ గురించి ఎవాల్యుయేట్ చేస్తున్నాం కాబట్టి అందుకే మనం బెస్ట్ గురించే తీసుకోవాలి క్వశ్చన్స్. క్వశ్చన్ నెగిటివ్ గురించి తీసుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే ఏమవుతుంది, నెగిటివ్ తీసుకున్నప్పుడు దాని వాల్యూ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు యూ కెనాట్ డూ ప్రాపర్ ఎవాల్యుయేషన్ అనమాట. సో వెన్ యూ ఆర్ డిస్కసింగ్ అబౌట్ పాజిటివ్ థింగ్, ఇఫ్ సమ్ నెగిటివ్ క్వశ్చన్ ఇస్ ఆస్క్డ్, దానికి తగిన విధంగా మనం ప్రాపర్గా మన మైండ్ మేక్ చేసుకుని ఎవాల్యుయేట్ చేయాలి. ఇఫ్ యూ ఓవర్లుక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం క్వశ్చన్స్ అన్ని ప్రాపర్గా తీసుకోవాలి. ఓకే, సో వాట్ ఎవర్ ద క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ కూడా మనం ఎవాల్యుయేట్ చేసిన పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి అడుగుతున్నాం. దానికి సంబంధించిన రేటింగ్ మనం తీసుకున్నాం, దాని సిగ్నిఫికెన్స్ విత్ రెస్పెక్ట్ టు లైకింగ్ డిజైన్ అనేది ఎవాల్యుయేట్ చేసాం. ఓకే, సో లైకింగ్ డిజైన్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు యాజ్ ద p వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ 0.05, యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ వెరీ స్ట్రాంగ్ ఇది వచ్చింది అనమాట. వచ్చింది కాబట్టి వాట్ వి సే ఇస్ దట్ we accept that these factors is having significance on linking design. So main purpose ఏంటి అంటే టు డిసైడ్ వెన్ నెక్స్ట్ సెక్షన్స్, ఈ రెండు సెక్షన్స్ దేని గురించి డిస్కస్ చేస్తున్నాయి, డిజైన్ అనే ఒక లైకింగ్ ద డిజైన్ గురించి డిస్కస్ చేస్తున్నాయి. సో బిఫోర్ యూ స్పీక్ అబౌట్ లైకింగ్ డిజైన్, ఆ డిజైన్ లైకింగ్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది మనం డిజైన్ డిస్కస్ చేసే ముందు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై వాట్ ఆర్ ద ఫ్యాక్టర్ దట్ కాన్స్టిట్యూట్స్ లైకింగ్ డిజైన్ అన్నమాట. ఓకే, నువ్వు 2.2 2.3 దేని గురించి మాట్లాడుతున్నావు, ఆ వెబ్సైట్ డిజైన్ ఎలా ఉందో మాట్లాడుతున్నావు. ఆ వెబ్సైట్ డిజైన్ ఎలా ఉందనేది నువ్వు ఓవరాల్గా డిసైడ్ చేస్తున్నావు. దేన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తున్నావు, బేస్డ్ ఆన్ ద సమ్ డిజైన్ ఫ్యాక్టర్స్. సో వాట్ ఎవర్ ద డిజైన్ ఫ్యాక్టర్స్ దట్ వీ హ్యావ్ కలెక్టెడ్, దట్ వీ హ్యావ్ కన్సిడర్డ్ వైల్ పర్ఫార్మింగ్ ద అనాలిసిస్, వాటన్నిటిది సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంది డిజైన్ మీద అని చెప్పడానికి. సో అదర్వైజ్ వీ కెన్ కమ్ ఇన్ బాటమ్ అప్ అప్రోచ్. డిజైన్ అనేది మనం లైక్ చేయడానికి ఇవి కారణాలు, వీటి వల్ల మనం లైక్ చేసామని చెప్పడానికి. ఓకే, సో అదర్వైజ్ వెన్ వీ స్పీక్ జస్ట్ లైకింగ్ ద డిజైన్ గురించి డిస్కస్ చేసినప్పుడు దట్ అప్లైస్ ఫర్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అని ఎవాల్యుయేట్ చేయడానికి. ఓకే, ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఈ టైప్ ఆఫ్ శాంపుల్ టీ టెస్ట్ కండక్ట్ చేయటం వెరీ ఇంపార్టెంట్. వాట్ ఇట్, సో ప్రతి హైపోథసిస్, ఎవ్రీ టాస్క్ కి ఒక హైపోథసిస్ కండక్ట్ చేస్తాం. హైపోథసిస్ ఎక్స్ప్లెయిన్స్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బీయింగ్, మనం కన్సిడర్ చేసిన ఫ్యాక్టర్ అండ్ టార్గెట్ ఫ్యాక్టర్ మీన్స్ సేమ్ ఉన్నాయి. క్లారిటీ వచ్చిందా? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సో ఇక్కడ మనం వీఆర్ పర్ఫార్మింగ్ అన్ అనాలిసిస్ టు ఎవాల్యుయేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. As a part of evaluating performance of design factor, of the selected website,
the attributes such as usefulness of images on the website, comma, website rendering on the browser, website controls, differentiability of links on the page, differentiation of links easily, and application of appropriate colors on the website are considered. A t-test was conducted to test the hypothesis of each factor that speaks about the significance of each factor that is mentioned above on respondents' liking of the website design. Successful completion of the hypothesis testing provided the following reasons. ఎప్పుడైతే నువ్వు టేబుల్ క్రియేట్ చేసావో టేబుల్కి ఒక నెంబరింగ్ ఇవ్వాలి నువ్వు. Based on the hypothesis testing, and considering the p-values that are resulted, it is possible to explain that each factor considered is significant enough to decide about liking of the design by the respondents. It was noticed that the p-value of each factor is greater than 0.05. It concludes significance. Of factors considered. ఇలా రాసుకుంటాం మనం జనరల్గా. సో ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసాం, ఆ ఫ్యాక్టర్స్ని దేనికోసం కన్సిడర్ చేసాం,
ఆ ఫ్యాక్టర్స్ ఏం కంక్లూడ్ చేస్తాయి. ఓకే, నా ఇక్కడికి వచ్చిన తర్వాత యూ స్పీక్ అబౌట్ హౌ ద డిస్ట్రిబ్యూషన్ వాస్ డన్. ఇక్కడ నువ్వు రిజల్ట్స్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయవు. ఓకే, సో కంక్లూజన్స్ అనేవి లాస్ట్లో మేక్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ మెన్షన్ చేస్తాను అంతే కంక్లూజన్. సో you can take these things as percentages కూడా. సరే పోనీ. సరే నువ్వు టోటల్ వాల్యూస్, టోటల్ ఏది ఎంత ఎక్కువ ఉంది అనేది మనకు కనిపిస్తుంది అక్కడ. సో బేస్డ్ ఆన్ దిస్ from the analysis it was noticed that design, ఇది కూడా అక్కర్లేదు యాక్చువల్గా. when the liking of when an analysis is conducted on respondents' response about liking design of the website, the following histogram was resulted. The histogram explains that most of the data is distributed between 2.53 and 3.52. It is it explains, it concludes that the respondents are neutral when considering design factor. Design factor. It explains that there is a need for improvement of design elements of the website. నువ్వు యాక్చువల్గా ఇది నువ్వు మేక్ చేసేటప్పుడు నువ్వు ఇంకా బెటర్గా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా 2.2, 2.53 దిస్ ఈస్ నో గుడ్ ఐ గెస్. ఓకే, సో నువ్వు బిన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ హిస్టోగ్రామ్ది బిన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. బిన్స్ చేంజ్ చేసుకుంటే యూ కెన్ స్పీక్ అబౌట్ 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5 అట్లా. అప్పుడు నీకు ఈజీ ఉంటుంది. ఓకే,
సో మోస్ట్ ఆఫ్ ద రేటింగ్ ఎక్కడ వచ్చింది ఏంటి అని. కాకపోతే మనం అక్కడ పాయింట్స్లో తీసుకున్నాం కదా, సో దానివల్ల కొంచెం ఇదైంది. ఓకే, సో 3.52 అనేది కన్సిడర్ లైక్ హైపోథెసిస్ టెస్టింగ్ చేసాం అనుకోండి. నెక్స్ట్ లెవెల్లో హైపోథెసిస్ టెస్టింగ్ చేస్తే ఇఫ్ యూ టేక్ 3.5 అనేది మనం నార్మ్ కింద పెట్టుకుంటాం. ఎందుకంటే రౌండ్ ఆఫ్ 3.5 కంటే ఎక్కువ ఉంటే 4 అని కన్సిడర్ చేస్తాం. రౌండ్ ఆఫ్ 3.5 కంటే తక్కువ వస్తే 3 అని కన్సిడర్ చేస్తాం. అప్పుడు మనము 3.5ని బేస్ లైన్ తీసుకున్నాం అనుకో, ఓవరాల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ పాసిబులా కాదా, అంటే డిజైన్ ఫ్యాక్టర్ హ్యాపీయా కాదా అనేది మనం చెప్పడం వెరీ ఈజీ అవుతుంది. సో యూజువల్లీ ఇలా రాస్తాం మనం. ఇప్పుడు నేను రాస్తున్నాం కదా, అట్లా రాస్తాం మనం డిజైన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ యూ స్పీక్ అబౌట్ ఇట్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఏంటి అంటే ఈ ఆస్పెక్ట్స్ నువ్వు వీటిని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి యావరేజ్ ఓవరాల్గా కన్సిడర్ చేసినప్పుడు ఏంటి. 3 అనేది ఏంటంటే మోస్ట్ రిపిటేటివ్ వాల్యూ. జనరల్గా ఏంటంటే ఇఫ్ యూ ఆర్ టేకింగ్ కాన్సెన్సస్, యావరేజ్ వాల్యూ 3.068 బాగానే ఉంది. కాకపోతే ఎక్కువ మంది ఏమనుకుంటున్నారు, అది కావాలి కదా మనకి. సో దీని గురించి ఎక్కువ మంది ఏమనుకుంటున్నారు, న్యూట్రల్ అనే అనుకుంటున్నారు, 3A అంటున్నారు. Okay, so it speaks like average value speaks that it is 3.068. It is a neutral thing. So they are not happy, neither happy nor unhappy. Okay, so our situation la enti manam we are supposed to make them happy. Adi manam rise chestam results ani next section rasetappudu. After writing these sections we start speaking about results. Okay, results lo manam when we are speaking about results we discuss what are the things that should be changed from the analysis and what. Okay, no average value prakaram em cheptundi, what is mean explaining overall ga em anukuntunnaru, overall ga manam consider chesina design gurinchi. Pardon, overall ga design gurinchi em anukuntunnaru ani. tarvata mode వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ మంది em anukuntunnaru. Okay, so then median value, median is central, exact central tendency. ఇప్పుడు నువ్వు 50 మంది నువ్వు తీసుకున్నప్పుడు వరుసగా తీసుకున్నప్పుడు సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం రెస్పాన్సెస్, 1 రెస్పాన్స్ నుంచి స్టార్ట్ చేయాలి. 1 1 1 1 2 2 2 2 2 3 3 3 3 ఇలా తీసుకున్నప్పుడు 25th వాల్యూ 26th వాల్యూ ఏమున్నాయో చూసుకొని ఆ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే ఇది వస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఈవెన్ నెంబర్ కాదు మనం కన్సిడర్ చేసిన వాల్యూస్. అది సెంట్రల్ టెండెన్సీ దట్ స్పీక్స్ అబౌట్ ఓవరాల్గా మనం అందరినీ కన్సిడర్ చేసినప్పుడు మధ్యలో జనరల్గా యావరేజ్, సెంట్రల్ యావరేజ్ ఏముంది అని చెప్తాం. స్టాండర్డ్ డీవియేషన్ ఏం చెప్తుంది అంటే, సో హౌ ద డేటా ఈస్ డీవియేటెడ్. ఇప్పుడు మనకి 3.068 అనేది మనం యావరేజ్ వాల్యూ అనుకున్నాం, ఇది కాన్సెన్సస్ అనుకున్నప్పుడు మనం ఒక ఏదైనా ఒక ర్యాండమ్ వాల్యూ ఒకటి తీసుకుంటే దాని పాసిబిలిటీ ఆఫ్ డీవియేటింగ్ ఫ్రమ్ ద సెంట్రల్ వాల్యూ అంటే మనం 3.068 అంటే మనకి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ -3.35 చేస్తే 0.35 చేస్తే సమ్వేర్ అరౌండ్ 2.65 నుంచి స్టార్ట్ అవుతుంది రెస్పాన్సెస్, అండ్ 3.4 వరకు 2.6 నుంచి 3.4 వరకు ఉండొచ్చు అని. అంత డీవియేట్ అయిపోయి ఉంటుంది. అంటే స్ట్రైట్ లైన్ లా ఉందనుకో, దాని నుంచి రెస్పాన్సెస్ ఇలా డీవియేట్ అయిపోయి ఉండొచ్చు. లేదా ఇప్పుడు ఇది గ్రాఫ్ ఇలా ఉందనుకో, ఫ్లాట్ గ్రాఫ్, కొన్ని గ్రాఫ్స్ కొన్ని కిందికి ఉన్నాయి, కొన్ని పైకి ఉన్నాయి, అట్లా అంత డీవియేషన్ ఉంటుంది మనకి. అర్థమైందా? సో డిస్పర్షన్ ఇన్ డేటా అంటే అందరి ఒపీనియన్స్ ఈ నువ్వు సెంట్రల్ టెండెన్సీ వాల్యూ నుంచి ఎలా ఉన్నాయి, ఎంత దూరం ఉన్నాయి అనేది, అన్ని ఆన్లైన్ ఉన్నాయా, డిస్పర్స్ అయి ఉన్నాయా అని. ఇప్పుడు నీకు 0.35 అంటే వెన్ యూఆర్ కన్సిడరింగ్ వాల్యూ ఆఫ్ 5లో 0.35 అంటే ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్ వన్. యాక్చువల్లీ 1 లేదు, 1 కూడా లేదు అక్కడ. ఓకే, సో ఇట్స్ గుడ్ వాల్యూ అనమాట, తక్కువ డిస్పర్షనే ఉంది. ఆ వాల్యూ హై ఉందనుకోండి, ఎక్కువ డిస్పర్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఆ డేటా పనికి రాదు, నీకు డీవియేషన్ ఎక్కువ అయిపోతుంది. నువ్వు సెలెక్ట్ చేసుకున్న డీవియేషన్లో ఇప్పుడు 100 నుంచి 1 తీసుకున్నావు అనుకో, 100 మందిని మనం తీసుకొని 100 వాల్యూస్ 100 ఆప్షన్స్ ఇవ్వమన్నాం, 1 2 3 నుంచి 100 దాకా ఇవ్వమన్నాం అనుకో, 1 అని 1 2 అని 1 3 అని 1 4 అని 1 5 అని అందరి తలా ఒకటి ఇచ్చారనుకో, ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. అప్పుడు డిస్పర్షన్ ఎంత ఉంటుంది, 100 ఉంటుంది, ఆర్ మోర్ దెన్ 100 కూడా ఉండొచ్చు ఒక్కోసారి. ఓకే, డిస్పర్షన్ ఏం చేస్తుంది, సో ఓవరాల్ పీపుల్ది మూడ్ ఆర్ రెస్పాన్స్ ఎంత వేరియంట్గా ఉంది, ఎంత డిఫరెంట్గా ఉంది అనేది. నౌ యూ కెన్ సే దట్ ద డిస్పర్షన్ ఇన్ ద డేటా ఈజ్ లో. ఇట్ మీన్స్ దట్ యువర్ డేటా ఈజ్ ఎ గుడ్ ఫిట్.
whatever the analysis you do using the data, it provides better responses, better predictions ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో డిస్పర్షన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, సో ఒక్కోడు ఒక్కొక్క ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఏది కరెక్ట్ ఒపీనియన్ నువ్వు తీసుకోగలవు. సో ఇట్ విల్ బి a difficult thing to handle అనమాట. సో యాజ్ హియర్ డిస్పర్షన్ is low because you can see that the standard deviation value is 35, 0.35 and variance is 0.12. These values are very low when compared to the mean value or when compared to the total value అనమాట. So then basis you can decide that dispersion is very low and the possibility of achieving goodness fit is high. Goodness fit అంటే ఏంటి, సో ఆ డేటా నీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా ప్రాపర్ అనాలిసిస్ చేయడానికి. ఓకే, జనరల్గా మనం అందరు ఎంప్లాయీస్ని ఎవాల్యుయేట్ చేస్తున్నామా, వాళ్ళందరు రెస్పాన్సెస్ ఎలా ఉండాలి, నేను 3 అంటే నువ్వు కూడా 3 అనాలి. నేను 3 అని నువ్వు 4 అంటున్నావు అంటే ఏంటి, దెర్ ఇస్ సమ్ డీవియేషన్ ఇన్ డెసిషన్స్. మన ఇద్దరి మధ్య డీవియేషన్ ఉంది, మన ఇద్దరు యావరేజ్ వాల్యూ. సో మన ఇద్దరికి యావరేజ్ తీసారనుకో 3.5 వస్తుంది. సో మన ఇద్దరిని ఏం చేశాడు వాడు, ఈక్వల్ డిస్టెన్స్ లో పెట్టాడు అనమాట. నీకు 0.5 డిస్టెన్స్, నాకు 0.5 డిస్టెన్స్ పెట్టి మీ ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తే ఇది నీ వాల్యూ అన్నట్టు చెప్తున్నారు. ఇంకొక పర్సన్ వచ్చాడు, వాడు 3 అన్నాడు అనుకో, అప్పుడు యావరేజ్ ఏమవుతుంది, 3.33 అవుతుంది. ఓకే, ఎవరి సైడ్ ఎక్కువ మగ్గు చూపుతుంది, 3 అని చెప్పిన వాళ్ళ సైడ్ ఎక్కువ మగ్గు చూపుతుంది. గాట్ ఇట్. అంటే సో ద పాసిబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్, లైక్ ఇప్పుడు మనం మోడ్ తీసుకుంటాం, అందుకే ఎక్కువ మంది ఏం చెప్తున్నారు, 3 చెప్పారు అంటే 3 కరెక్ట్ ఫైనలైజ్ చేసుకోవట్లా. గాట్ ఇట్, అర్థమైందా? డిస్పర్షన్ డిస్పర్షన్ అంటే అర్థమైందా డేటాలో. సో డేటాలో డిస్పర్షన్ ఉంటుంది అనమాట. నీ ఒపీనియన్ కి నా ఒపీనియన్ కి డిఫరెన్స్ ఉండడాన్ని డిస్పర్షన్ అంటాం. వెన్ వీ క్యాలిక్యులేట్ మీన్ వాల్యూ, ఆ మీన్ వాల్యూ నుంచి ఓవరాల్ గా అందరి డిస్పర్షన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రతి ఒక్కరిది డిస్పర్షన్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని యావరేజ్ చేస్తాం. అదే స్టాండర్డ్ డీవియేషన్. చూసుండొచ్చు మనం, ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, మీన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క వాల్యూ నుంచి మీన్ వాల్యూని తీసేస్తాం. ఓకే, మీన్ వాల్యూ తీసేస్తాం, వాటన్నిటిని మనము స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ చేసి సమ్ చేస్తాం, సమ్ చేసి డివైడెడ్ బై n చేస్తాం. దాన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. దాన్ని మనం స్క్వేర్ చేస్తే వేరియన్స్ వస్తుంది. ఓకే, సో వెరీ సింపుల్ థింగ్స్ టు అండర్స్టాండ్. కట్ ఇట్. సో నౌ ఈ డిస్పర్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయో యూ జస్ట్ డిస్కస్. సో విత్ రెస్పెక్ట్ టు యువర్ వాల్యూస్. ఓకేనా? సో దట్ ఈస్ వెరీ సింపుల్. అలా రాసుకోవాలి. ఓకే, ఇక్కడ నువ్వు కంక్లూడ్ చేస్తావు ఏంటి, డిస్పర్షన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు మీన్ వాల్యూ ప్రకారం ఏం చెప్తున్నావు, న్యూట్రల్ వాల్యూస్ ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ కంక్లూజన్ అబౌట్ ద డిజైన్? ఈ కంక్లూజన్ ఏంటి, డిజైన్ ఓకే ఉందా బ్యాడ్ ఉందా అనేది. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ కంక్లూజన్ అబౌట్ నావిగేషన్. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ కంక్లూజన్ అబౌట్ సమ్ XYZ థింగ్. అలా. సో ఈ స్పీక్ అబౌట్ కంక్లూజన్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ రిజల్ట్స్ ఉంటుంది అన్నమాట. రిజల్ట్స్ లో వి డిస్కస్ అబౌట్ defects in design, defects in navigation, defects in some other things. Okay, అర్థమైంది కదా? అర్థమైంది. చేయగలవుగా? చేస్తాను. రైట్. సో ఇవన్నీ తప్పున్నాయి అనుకో, తీసేసాయి. మళ్ళీ అది అలాగే ఉంచేసి అమ్మో 100 words మిస్ అయిపోతున్నాయి అనుకోకు. లేదు, తీసేసి నీట్గా రాసుకో. ప్రతి ఒక్క సెక్షన్ యు ఆర్ సపోజ్ టు ఎక్స్ప్లెయిన్, దో ఇట్ లుక్స్ లైక్ సిమిలర్. It is you are discussing about different sections. Okay, so అప్పుడు నీకు ప్లేగరిజం రాకుండా ఉంటుంది. ఓకే, సరేనా? చలో మా కంటిన్యూ. రైట్, బాయ్. ఓకే.